భారత ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రక్షణ శాఖ అధికారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో ఉగ్రదాడిపై తీసుకుంటున్న చర్యలపై ప్రధానిని మోడీకి వివరించారు. అలాగే ఎల్ఓసి వద్ద ప్రస్తుత పరిస్థితులను తెలిపి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రధాని మోదీ త్రివిధ దళాపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రక్షణ మంత్రితో కలిసి చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ది రెసిడెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించిన నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతపై చర్చ జరిపారు. దీంతో పాటుగా యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో భారత సైన్యం సంసిద్ధత, ప్రతిస్పందన వ్యూహాలపై చర్చించారు. ఇందులో కౌంటర్ టెర్రరిజం చర్యలు, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు, అర్ధరాత్రి భారత ఆర్మీపై జరుపుతున్న కాల్పులపై కూడా చర్చించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి. కీర్తి, దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన రాజ్నాథ్ సింగ్ అలాగే ప్రధాని మోడీకి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు చాలా కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే యుద్ధానికి సంసిద్ధం అంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఎంత మాత్రం సంసిద్ధమయ్యాము, దానికి సంబంధించి త్రివిధ దళాలు ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాయన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అంతా. అందులో ముఖ్యంగా కేవలం రాజ్నాథ్ సింగే కాకుండా అజిత్ దోవల్ దీంతో ఆ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే అనిల్ చౌహాన్ ఏదైతే చీఫ్ ఆఫ్ అంటే సిడిఎస్ ఏదైతే చీఫ్ ఉన్నారో ఆయన కూడా దీంట్లో పాల్గొన్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఒకవేళ నిజంగానే యుద్ధం అన్నది అనివార్యమైతే ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపైన భారత్కి సంబంధించి ఎలాంటి రెడీనెస్ ఉందన్న విషయాన్ని ప్రధాని మోడీకి చెప్పడంతో పాటు మరొక కీలకమైన అంశము గత 4 రోజుల నుంచి ప్రతిరోజు ఏదైతే పూంచ్ సెక్టార్ కానివ్వండి లేకపోతే ఎల్ఓసి వెంబడి చెప్పకుండా ఏవైతే కాల్పులు జరుగుతున్నాయో, పాక్ ఆర్మీ ఏదైతే ఇండియన్ ఆర్మీ పోస్టులపైన ఏవైతే కాల్పులు జరుగుతున్నాయో దానికి సంబంధించి వీటన్నింటినీ కూడా ప్రొవోకింగ్ నేచర్గానే భారత్ పరిగణిస్తుంది అన్నట్టుగాను, అంతేకాకుండా ఏదైతే వాళ్ళు చేస్తున్న దాడికి ప్రతిదాడిని కూడా అంతే స్ట్రాంగ్గా మనం చేస్తున్నాము. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థానికులను అక్కడ నుంచి తరలించడం కానివ్వండి, అవన్నీ విషయాలపైన బ్రీఫ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అంతా. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం త్రివిధ దళాలకు సంబంధించి ఎలాంటి రెడీనెస్తో ఉన్నామో అన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవడంతో పాటు భారత్ అవసరం దగ్గర ఉన్న అంబులపదిలో ఉన్న ఏవైతే కీలకమైన అన్ని జెట్ విమానాలు కూడా ఓవైపు ఎల్ఓసి వైపు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, మరోవైపు అరేబియా మహాసముద్రం వైపు నుంచి కూడా ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు మరిన్ని జలాంతర్గాములతో పాటు ఏవైతే క్యారేజ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అరేబియా మహాసముద్రం నుంచి అక్కడ పహారా కాస్తున్న విషయాన్ని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏవైతే బీఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పీఎఫ్ అలాగే ఎన్ఎస్జీ దళాలకు సంబంధించి అటు వెళ్తున్న విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో అని చెప్పడంతో పాటు మొత్తం భారతదేశానికి సంబంధించిన మొత్తం ఆర్మీ ఇవాళ అక్కడ అంటే ఏదైతే యుద్ధం అనివార్యమైతే అక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో పాటు ఆర్మీ స్టాఫ్ నుంచి ఆర్మీకి సంబంధించిన సైనికులందరికీ కూడా గతంలో ఉన్న అన్నింటినీ రద్దు చేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే జారీ చేసిన విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా భారతదేశానికి సంబంధించి దాదాపుగా 140 కోట్ల మంది భారతీయులకు అండగా యావత్ ప్రపంచం ఇవాళ నిలిచిందన్న విషయాన్ని చెబుతూనే భారత్కి తో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న దేశాలు, ఆ దేశాలు చేసే అవకాశం ఉన్న ఆర్థిక సాయం కానివ్వండి, ఆర్మీ సాయాన్ని కానివ్వండి, ఆ విషయాలు కూడా ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా మన సమాచారం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం భారత్ నిజంగానే యుద్ధం అన్నది అనివార్యమైతే మాత్రం పాక్ను 2-3 రోజుల్లోనే మట్టి కరిపించే అవకాశం ఉందన్న విషయాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలు మాట్లాడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి కౌంటర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటికే చూస్తున్నాం మనము పాకిస్తాన్ సంబంధించిన కీలకమైన నేతలు కానివ్వండి, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నిజంగానే యుద్ధం అనివార్యమైతే ఇప్పటికే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి మేము అనుదాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, భారత్ మీద మా ప్రతీకారం తీర్చుకోగలుగుతాము, అందుకని ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలనే విధంగా చెప్పడం అనేది. ఎందుకంటే ఏదైతే సింధు జలాల నిలిపివేతకు సంబంధించిన దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద వాళ్ళు అభివర్ణిస్తూ ఒకవేళ అంతే అవసరమైతే మేము యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే భారత్ ఏమాత్రం రెడీగా ఉందన్న విషయం, అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఆర్మీలోకి కొత్తగా చేరిన టెక్నాలజీతో పాటు కొత్తగా వచ్చిన విమానాల నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెబుతూ ఒక క్లియర్ కట్ ఒక బ్లూ ప్రింట్ అయితే ఇచ్చినట్టుగా మన సమాచారం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రధాని మోడీ అలాగే రాజ్నాథ్ సింగ్ మధ్య జరిగిన ఈ 40 నిమిషాల భేటీలో చాలా కీలకమైన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినట్టుగా మనం చెప్పాలి. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.